హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఇడ్లీ పిండి అయితే చాలా తక్కువగా ఉంది. సో దాంతో ఏం చేద్దామని చూస్తే జస్ట్ 3 ఇడ్లీనే వస్తాయి. సో అందుకనేసి దిబ్బ రొట్టె వేసుకుందామని చూసానమాట. సో దిబ్బ రొట్టె 1 అయితే కరెక్ట్గా సరిపోతుంది. జస్ట్ 3 స్పూన్స్ ఇడ్లీ వేసుకుంటే కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది దిబ్బ రొట్టె అనేది. సో దిబ్బ రొట్టె అనేది చాలా మంది ప్యాన్లో కడాయిలో కూడా చేస్తారనమాట. సో చిన్న బాండిలో మనం చేసుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో అలా కాకుండా తక్కువ ఆయిల్తో హెల్తీగా దిబ్బ రొట్టె అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను, చూసేయండి. అలానే చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం దోశ చేసే ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, అలానే 3 గరిటెల ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని దానిపైన ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ చల్లేసి సిమ్ మీదలో ఇలా మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే 1 సైడ్ అనేది మంచిగా అది ఉడుకుతుంది అనమాట. సో మనకి ఇక్కడ అచ్చం దోశలానే కనిపిస్తుంది. సో దిబ్బ రొట్టె కదా, మరీ ఎక్కువ ఆయిల్ వేస్తే సో అస్సలు బాగోదు. సో అందుకే తక్కువ ఆయిల్తో చేయండి, హెల్తీగా ఉంటుంది, అలానే టేస్టీగా. టేస్ట్లో అయితే అస్సలు ఏమీ రుచి తగ్గకుండా అలానే ఉంటుంది. సో దీనికైతే నేను బీరకాయ చట్నీ అలానే కొంచెం పల్లీ చట్నీ చేసుకొని ఓన్లీ 1 దిబ్బ రొట్టె తింటున్నాను. హెల్తీగా చాలా టేస్టీగా ఉంది. సో మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి కొంచెం పని మీద ఈవినింగ్ 4 or 4:30లో బయటకు వచ్చాము. టిప్సీ అండ్ టాప్సీ అనమాట, కుకట్పల్లిలో ఉంటుంది. బేకరీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్. అక్కడ మనకి దొరకందంటూ ఏమీ ఉండదు. బేకరీ అంటే జస్ట్ మనం కేక్స్, పేస్ట్రీస్, అలానే కొన్ని పఫ్స్ అలానే అనుకుంటాం కదా, బట్ అవే కాకుండా కొంచెం నార్త్ ఇండియన్, చైనీస్, సో ఇలాంటి మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనమాట. అక్కడ చాలా పెద్ద బేకరీ అనమాట. సో కూర్చొని కూడా మనం మంచిగా తినొచ్చు. సో మేము బేకరీకి వెళ్ళేసి జస్ట్ నాకు వెళ్ళంగానే అక్కడ ఏం తినాలని లేదు. సో ఇక్కడ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అనేది, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ బ్రౌనీ అనమాట. నాకు పిచ్చి అంటే పిచ్చి. 95 రూపీస్ సంథింగ్ 100 ఉంది. సో ఫుల్ ఇష్టంగా తినేసాను. దాని తర్వాత ఇక్కడ జస్ట్ పిల్లల కోసం ఏమైనా చాక్లెట్స్ ఏమైనా చూస్తే అసలు ఒక వెరైటీ కాదు, 2 వెరైటీ కాదు, చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, జెల్లీస్ ఉన్నాయి, మంచ్ ఉంది. సో చాలా రకాలు ఉన్నాయి అనమాట. సో మీ కిడ్స్ ని కావాలంటే ఇలా టిప్సీ టాప్సీ బేకరీకి మీరేమైనా కుక్కడపల్లి నియర్ బై ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. వెరైటీ ఆఫ్ చాక్లెట్స్. నెక్స్ట్ ఇలానే మనకి ఇందులో జొమాటో అండ్ స్విగ్గీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో అండ్ వన్ ఆఫ్ మై చాక్లెట్ ఫేవరెట్ ఏంటి అంటే ట్రఫుల్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్లో కూడా, ఎందుకంటే అందులో మనకి నట్స్ కూడా తగులుతాయి అనమాట. సో నేను అన్ని చాక్లెట్స్ కంటే ఇది ఫస్ట్ టైం కొత్తగా చాక్లెట్ చూస్తున్నాను. సో ఇది మా పాపకైతే తీసుకొని నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకా అలానే సో అక్కడే చాలా రకాల కేక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాక్లెట్ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. బికాజ్ అదే ఎక్కువ ఇష్టపడతారేమో, అందుకనే అవే ప్రిపేర్ అయితే చేసి పెట్టారు. సో ఇక్కడ అలానే పిజ్జా కావాల్సిన మనకి కింద మైదా ఉంటుంది కదా, సో దానికి కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేశారు అనమాట. అన్ని ఫ్రెష్, చాలా బాగున్నాయి. సో అలానే కొంచెం ఈవినింగ్ కొంచెం పని ఉండి కొంచెం హోటల్కి అయితే వచ్చామన్నమాట. స్వదేశీ అని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రేట్ అయితే జస్ట్ రీజనబుల్ అనమాట. సో స్వదేశీ హోటల్లో ఇది బార్ అండ్ రెస్టారెంట్. సో అక్కడ ఫ్యామిలీ ప్రిఫరబుల్ కంటే నార్మల్ బ్యాచిలర్స్ వెళ్ళడమే బెస్ట్. మాకు తెలియకుండా వెళ్ళాము. సో లోపలికి వెళ్ళి నాకు అన్ని బీభత్సంగా కారం ఉన్నాయి. నెక్స్ట్ అలానే నేను ఒక టొమాటో క్రీమ్ సూప్ తీసుకున్నా, అలానే మసాలా పాపడ్ తీసుకొని ఇంకైతే బయట వచ్చేసాము. నెక్స్ట్ అలానే ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ తినబుద్ధి అవ్వలేదు. సో మొన్న రీసెంట్గానే క్రిస్మస్ అయింది కదా, సో ఆఫీస్లో శాంటా అంటే సీక్రెట్ శాంటా అయితే జరిగింది. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇది ఇవ్వాల్సి వచ్చిందనమాట, ఇంకా షర్ట్ని. సో తనైతే అమెజాన్ డీల్లో అయితే తీసుకున్నారు. అలెన్ సోల్ ఇది వాళ్ళ ఫ్రెండ్ కోసం. అంటే సీక్రెట్స్ అంటే ఎవరో నాకు కూడా పెద్ద ఐడియా లేదు. సో బాయ్ అయితే మొత్తం తెలుసు అనమాట. సో అతని కోసం ఇది టీ షర్ట్ తీసుకున్నారు. సో ఈ గిఫ్ట్ ప్యాక్ బయట ఎవరైనా చెయ్యండిరా బాబు అంటే ఒక్కడు కూడా చెయ్యట్లేదు. టీ షర్ట్ని చేయడానికి రాదంటున్నారు. నెక్స్ట్ అలానే బాక్స్ కూడా కావాలంటున్నారు. సో అమెజాన్లో తీసుకుంటే బాక్స్ ఎలా వస్తుంది, అవేమి రాదు కాబట్టి సో నేనే ఫోల్డింగ్ అనమాట నీట్గా. అంటే ఇంట్లో ఎలా టీ షర్ట్స్ అది ఫోల్డ్ చేసుకుంటానో ఇక్కడ అలానే ఫోల్డ్ చేశాను. సో నార్మల్ ఫోల్డింగ్ ఇప్పుడు చూపిస్తున్న విధంగా నీట్గా ఫోల్డ్ చేసి గిఫ్ట్ ర్యాపింగ్ నీట్గా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. సో గిఫ్ట్ ర్యాపింగ్ అనేది మనకి బయట నార్మల్గా అడిగితే వాళ్ళు ఇస్తారనమాట కవర్స్. మనకి టీ షర్ట్ కావాలంటే అంతవరకు కట్ చేసి ఇస్తారు. సో ఆ కట్ చేసిన దాన్ని నీట్గా మళ్ళీ మనం ఎలా చేసుకోవాలి కావాలంటే మీరు యూట్యూబ్స్ చాలా ఉంటాయి, అందులో అయినా మన దాంట్లో చూడొచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ టీ షర్ట్, దాని తర్వాత మిడిల్లో మన టీ షర్ట్ని పెట్టుకొని దాని తర్వాత
అటు ఇటు ఫోల్డింగ్ చేసి మధ్యలో సెలో టేప్ ఉంటే అలా వైట్ టేప్ నార్మల్గా వేసి పెట్టాలి. సో కార్నర్స్కి కూడా యాక్చువల్లీ బుక్స్కి రెగ్యులర్గా ఎవరైనా ఇలా అట్టలు వేసుకునే వాళ్ళంటైతే సో ఇలా గిఫ్ట్ ర్యాపింగ్ అనేది చాలా ఈజీ అనమాట. సో కిడ్స్ కోసం మేము వేస్తూ ఉంటాం కాబట్టి నాకు ఇంకా ఈజీ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ గిఫ్ట్ ర్యాపింగ్ కోసం నేను ఇక్కడ షర్ట్ సైడ్లో కూడా గిఫ్ట్ది ఇలా బయట వచ్చింది కదా పేపర్, సో దాన్ని కూడా నీట్గా ఇలా పేస్ట్ చేస్తున్నాను. సో సెల్లో టేప్ అనేది ఉంటే చాలా ఈజీ అనమాట. బట్ మనకి ఇంట్లో చేస్తాం కదా, సో అంత పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు చేసినంతగా అయితే రాదు. బికాజ్ మన ఇంట్లో నాకైతే ఒక దగ్గర ఎందుకు ఇబ్బంది అయిందంటే ఫ్యాన్ పైన వేసింది, కింద కవర్ ఊరికే ఎగిరిపోతా ఉంది. అందుకే ఇక్కడ ఫోన్ కవర్ కూడా తీసుకెళ్లి దాని మీద పెట్టుకొని మరి ప్రిపేర్ చేసేసాను. సో మొత్తానికి అయితే ఫైనల్ లుక్ మొత్తం ప్రిపేర్ చేశాకైతే మీరు చూడండి ఎలా ఉంటుందని. నాకైతే కొంచెం పర్లేదు, బాగానే నచ్చింది అనమాట. పర్లేదు, నేను కూడా ఒక గిఫ్ట్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది అనమాట. సో నచ్చిందో నచ్చలే కామెంట్ చేయండి.